హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవచ్చు. అలాగే మన ఆండ్రాయిడ్ యాప్ల్లోని కొన్ని యాప్స్ యూజ్ చేసి మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియో. ఓకే, మీరు ముందుగా మీ ప్లే స్టోర్లోని యాండీ అని ట్యాప్ చేయండి. యాండీ అని ట్యాప్ చేస్తే మీకు ఇలాగ ఒక అప్లికేషన్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకున్నట్టయితే ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్రీ. ఓకే, ఇక్కడ అన్లాక్ ప్రీమియం ఉన్నది. అన్లాక్ ప్రీమియంలో చాలానే ఉంటాయి. సో మనం అమౌంట్ ఇచ్చి మనం ఇది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ స్పీకర్ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తే అక్కడ హ్యాండీ అనేది హలో అనడం మనం వింటున్నాము. ఓకే, మనం అలాగే మనం కూడా ఒక రిప్లై ఇద్దాము, హలో. ఓకే, డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పేసింది. ఎస్ అని చెప్పేసి నేను ఇలా టైప్ చేస్తున్నాను. గ్రేట్, మై నేమ్ ఇస్ యాండీ, వాట్ ఇస్ యువర్ నేమ్? ఓకే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటుంది. ఇలాగా మనం ఇలాగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి నైస్ టు మీట్ యూ చిన్ని, హౌ ఆర్ యూ, ఇలాగ మనం ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేసి మనం ఎంతో కొంత మనం ఇంగ్లీష్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది చాలా టైంపాస్ కూడా ఉంటుంది. ఓకే, అలాగే పక్కన చూడండి వాక్యుబులరీ, అలాగే గ్రామర్, ప్రోగ్రెస్, ఇలాగ చాలానే ఉన్నాయి. ఓకే, ఇంకొక అప్లికేషన్ ఏంటంటే హలో ఇంగ్లీష్ అని చెప్పేసి ట్యాప్ చేస్తే మనకి ఇలా ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి దీన్ని కూడా. ఓకే, దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఎలాగ ఉంటుంది, సేమ్ ఆ అప్లికేషన్ అయితే ఎలాగ ఉన్నదో ఇందులో కూడా అలాగే ఉంటుంది. సో దీనికి ముందుగా మీరు సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇంగ్లీషా హిందీ అని చెప్పేసి. ఓకే, ఇలాగే ఈ అప్లికేషన్లో ఎంటర్ అయిన తర్వాత మీకు తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా ఇది ఉంటుంది. ఓకే, మీరు ఇలాగా లెసన్స్ 3 తీసుకోండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు. ఓకే, ఇక్కడ పక్కన ట్యాబ్స్ చూస్తున్నట్టే అన్ని లెసన్స్ అండ్ ప్రాక్టీసు, డిక్షనరీ, ఉన్నతమైన, ఇవన్నీ చాలానే ఉన్నాయి చూసారా. ఇవి మనం ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది బాగా హోంవర్క్ లాగా మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి క్లిక్ చేద్దాము. ఇది ఏంటంటే ఈ అప్లికేషన్ ఏంటంటే మనం బోనస్ కాయిన్స్ కూడా ఇందులోని ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారు అడగడం నేర్చుకోండి, అది ఎలాగ అడగాలనేది చెప్తుంది. ఓకే, నేను యామ్ అంటే from ఓకే, India, ఐ యామ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి ఇలాగ మనకి ఇలా మనం ఈజీగా ప్లే చేసుకోవచ్చు. I am from India. మనం ఇలా క్లిక్ చేసుకొని మనం ఎలాగ అక్కడ పైన అడిగిన క్వశ్చన్స్కి మనం ఇక్కడ ఆన్సర్ చేసినట్టయితే మనం పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒక గేమ్ లాగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ యాండీ అండ్ హలో ఇంగ్లీష్ అని చెప్పేసి ఉన్నది కదా, ఈ 2 అప్లికేషన్స్ యూజ్ చేసి మీరు ఇంగ్లీష్ అనేది డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ యాప్ కోసం మీకు తెలుసుంటే తెలియని వాళ్ళకి ఇవి షేర్ చేసినట్టయితే వాళ్ళకి ఈ యాప్ కోసం తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.